ఏదేమైనప్పటికీ అటు 116 మున్సిపల్ సంబంధించి అదేవిధంగా 7 కార్పొరేషన్ ప్రచారంలో ఏ అంశాలు ఎక్కువగా ప్రభావం చూపిస్తాయి, పార్టీల ప్రచార వ్యూహాలు ఎలా ఉన్నాయి, ఎక్కడ ఎవరికి అనుకూలంగా ఉందన్న అంశం గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. అయితే ఇప్పుడు ప్రత్యేకించి ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి మనం మాట్లాడబోతున్నాం. ఎస్ భరత్, ఖమ్మం జిల్లాకు సంబంధించి కనుక మనం వెళ్తే ఏంటి సిచ్యువేషన్, ఏ రకంగా ఉందనుకో? ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి. తుమ్మల నాగేశ్వరరావు, బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం, పొంగులేటి శ్రీనివాసరెడ్డి. అయితే ఖమ్మం కార్పొరేషన్ లో ఇప్పుడు ఎలక్షన్ జరగట్లేదు, కొత్తగూడెం కార్పొరేషన్ లో జరుగుతోంది. మిగతావన్నీ కూడా ఎదులాపురం, కల్లూరు, మధిర, సత్తుపల్లి, వైరా, అశ్వరావుపేట, ఇల్లందు ఈ మున్సిపాలిటీలో జరుగుతున్నాయి. చిన్న మున్సిపాలిటీసే, ఒక కొత్తగూడెం కార్పొరేషన్ తప్ప మిగతా అన్నిట్లో సత్తుపల్లి ఒకటి కొంచెం పెద్దది, మిగతా అన్ని చిన్న చిన్న మున్సిపాలిటీసే. సత్తుపల్లి, ఇల్లందు ఇవన్నీ కూడా మాట్లాడదాం. మనతో పాటు కొత్తగూడెం నుంచి మన ప్రతినిధి సిద్ధంగా ఉన్నారు, తిరుపతిరావు. గుడ్ ఈవినింగ్ స్వామి. గుడ్ ఈవినింగ్. సో కొత్తగూడెం కార్పొరేషన్ లో పోటీ ఏంది? కాంగ్రెస్ సిపిఐ మధ్య పొత్తు కుదిరిందా? ప్రధానంగా చూసుకుంటే మాత్రం గతంలో జరిగినటువంటి ఈ యొక్క ఎమ్మెల్యే ఎన్నికల్లో చూసుకుంటే సిపిఐ కావచ్చు, ఇటు కాంగ్రెస్ పొత్తుతోటి అయితే విజయకేతనం వేసిందని చెప్పాలి. కానీ ఈసారి అంటే స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా ఈ యొక్క పొత్తు లేకపోవడం తోటి ఈ కాంగ్రెస్ కావచ్చు, ఇటు సిపిఐ కూడా ఇండివిజువల్ గా ఎవరికి వారి పోటీలో నిలిచి ఈ యొక్క కాంగ్రెస్ స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా విజయం సాధించిన పరిస్థితి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు జరుగుతున్నటువంటి ఇప్పుడు జరిగేటువంటి మున్సిపల్ కార్పొరేషన్ కావచ్చు, మున్సిపల్ ఎన్నికల్లో అయితే సిపిఐ 30 స్థానాలు అంటే కొత్తగా నూతనంగా ఏర్పడినటువంటి ఈ యొక్క మున్సిపల్ కార్పొరేషన్ కొత్తగూడెంలోని ఈ యొక్క 60 డివిజన్లు ఉండగా 60 డివిజన్లో కూడా 30 డివిజన్లు సిపిఐ పార్టీ కోరడంతో పాటు ఈ యొక్క ఏదైతే డిప్యూటీ మేయర్ పదవి కూడా ఆశించిన నేపథ్యంలో అయితే ఇక పొంగులేటి శ్రీనివాసరెడ్డి దాన్ని నిరాకరించిన పరిస్థితి. గుంటమ్మ కోరికలు కోరద్దు, ఈ యొక్క పొత్తులు సానుకూలంగా ఉంటే మాత్రం రావాలంటూ కూడా ఈ యొక్క మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పిన నేపథ్యంలో ఉన్న పరిస్థితి అయితే ఉంది. కానీ ఈ యొక్క పొంగులేటి శ్రీనివాసరెడ్డి సిపిఐకి 20 స్థానాలు ఇస్తాము, డిప్యూటీ మేయర్ కూడా ఇవ్వమంటూ కూడా తెలపడంతో అయితే ఇండివిజువల్ గా ఇప్పుడు సిపిఐ కావచ్చు, ఇటు కాంగ్రెస్ కూడా ఇండివిజువల్ గా పోటీ చేస్తున్న పరిస్థితి. కానీ కొత్తగూడెంలో మాత్రం ఒక 2 స్థానాలు మాత్రం సిపిఎం కి ఇచ్చి ఈ యొక్క పొత్తుతోటి కొనసాగుతున్న మన ప్రధాన కొత్తగూడెంలో ఓన్లీ కొత్తగూడెం డివిజన్ 60 డివిజన్ లో 2 స్థానాలు మాత్రం సిపిఎం కి కేటాయించిన పరిస్థితి. 58 స్థానాలు కూడా ఈ యొక్క కాంగ్రెస్ కొనసాగుతున్న పొత్తు లేదు. కొత్తగూడెంలో పొత్తు లేదు కాంగ్రెస్ సిపిఐకి. కాంగ్రెస్ సిపిఐకి అయితే పొత్తు కుదిరిన పరిస్థితి అయితే లేదు. కానీ సిపిఐ ఎన్నిట్లో పోటీ చేస్తుంది? సిపిఐ మాత్రం అన్ని స్థానాల్లో కూడా పోటీ చేస్తున్న పరిస్థితి. 50 స్థానాల్లో కూడా నామినేషన్ దాఖలు చేసిన పరిస్థితి. తిరుపతిరావు, ఒక్క నిమిషం, కన్ఫ్యూజన్ వద్దు. సిపిఎం 2 స్థానాల్లో పోటీ చేస్తుంది, సిపిఎం కాంగ్రెస్ పొత్తు, అంతే కదా? సిపిఐ 60 స్థానాల్లో సిపిఐ అంటే మన సాంబశివరావు ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఎన్ని సీట్లో పోటీ చేస్తుంది? 55 స్థానాల్లో కూడా 5 చోట్ల పోటీ చేయట్లేదా వాళ్ళు? 5 చోట్ల లేరు, క్యాండిడేట్స్ లేరా? 5 చోట్ల పోటీ లేదు ప్రజెంట్. ఓకే, సో ఇప్పుడు 60 సీట్లు. ఇంకా వేరే పార్టీస్ ఏమన్నాయా? భారతీయ జనతా పార్టీ ఎన్ని చోట్ల పోటీ చేస్తుంది? భారతీయ జనతా పార్టీ కూడా దాదాపు 40 స్థానాలకు పైన కూడా నామినేషన్ దాఖలు చేసిన పరిస్థితి. అందులో ఒక 2 కూడా విత్డ్రా చేసుకున్న పరిస్థితి ఉంది. ఇటు ఈ యొక్క ఏదైతే మన దీనికి సంబంధించినటువంటి జాగృతి పార్టీకి సంబంధించిన స్థానాలు కూడా దాదాపు 10 నుంచి 15 స్థానాల్లో కూడా ఈ యొక్క జాగృతి కూడా పోటీ చేస్తుంది. ఇక బీజేపీ కూడా చూసుకుంటే బీజేపీ దాదాపు అన్ని స్థానాల్లో కూడా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నది. దాదాపు 50కి పైగా అయితే ఈ యొక్క 50 డివిజన్ లో కూడా నామినేషన్ దాఖలు చేసిన పరిస్థితి. కిషన్ రెడ్డి కూడా ఈ యొక్క కొత్తగూడెం పర్యటించిన నేపథ్యంలో అయితే బీజేపీ విజయకేతనం ఎరగేయాలంటూ కూడా ఆయన తెలిపిన పరిస్థితి అయితే ఉంది. కానీ ఇక్కడ కాంగ్రెస్ వర్సెస్ సిపిఐ గతంలో చూసుకుంటే మాత్రం స్థానిక ఏదైతే ఎమ్మెల్యే స్థానంలో చూసుకుంటే మాత్రం అప్పుడు 2 పొత్తులతోటి ముందుకు సాగిన పరిస్థితి. కానీ ఈ రోజు జరుగుతున్న పరిస్థితి నేపథ్యం చూసుకుంటే మాత్రం ఇక సిపిఐ ప్లస్ కాంగ్రెస్ వర్సెస్ గా నడిచే కొత్తగూడెం 60 డివిజన్లో కనపడుతుంది. బీఆర్ఎస్ అయితే కొద్దిగా అన్ని స్థానాల్లో కూడా బీఆర్ఎస్ కూడా పోటీ చేస్తున్న పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ బీఆర్ఎస్ మాత్రం పెద్దగా ఆదరణ అయితే లేకపోవడంతో అయితే దానికి సంబంధించిన ఏదైతే ఎంపీ వద్దిరాజు రవిచంద్ర కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క ప్రచారంలో నిమగ్నమైన పరిస్థితి. ఇది జిల్లా మాజీ ఎమ్మెల్యే రాయకాంతారావు, ఇటు జిల్లా అధ్యక్షుడైనటువంటి రాయకాంతారావు కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నప్పుడు కూడా అక్కడ ఆదరణ మాత్రం వనమా వెంకటేశ్వరరావు మాజీ ఎమ్మెల్యే తిరగట్లేదా? మాజీ ఎమ్మెల్యే
తిరుగుతున్నారు. ఏదైతే ఇప్పుడు మొన్న జరిగినటువంటి ఎంపీ వద్రాజుతో పాటు ఈ యొక్క పాత పాలవంచ డివిజన్ లో మాత్రమే ఈ యొక్క వనమా వెంకటేశ్వరరావు ప్రచారంలో కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఈ యొక్క జిల్లా ఉన్నటువంటి ఈ యొక్క 3 మున్సిపల్ కార్పొరేషన్ కావచ్చు, అశ్వరాయపేట కావచ్చు, ఇటు ఇల్లందులో కూడా ఈ యొక్క ఎంపీ వద్దురాజు రవిచంద్ర అయితే పెద్ద ఎత్తున అయితే ఈ యొక్క ప్రచారాల్లో కొనసాగుతున్న పరిస్థితి ఉంది. కానీ ఏదైతే ఇల్లందు మున్సిపాలిటీ చూసుకుంటే మాత్రం సిపిఎం, సిపిఐ, బీఆర్ఎస్ ఈ 3 కూడా పోటీలో నిలబడిన పరిస్థితి అయితే ఉంది. గతంలో చూసుకుంటే మాత్రం గత మున్సిపల్ ఎన్నికల్లో జరిగినప్పుడు దాదాపు 24 స్థానాల్లో కూడా బీఆర్ఎస్ అయితే దాదాపు 14 స్థానాలు కూడా ఈ యొక్క ఇల్లందు మున్సిపాలిటీలో గెలుపొందిన పరిస్థితి ఉంది. అక్కడ కాంగ్రెస్ మాత్రం ఒక 4 స్థానాల్లో చేజెక్కించుకుంది. ఇండిపెండెంట్ మాత్రం దాదాపు 3 స్థానాలు కూడా గెలిచిన పరిస్థితి. ఇక్కడ ఈ రోజు చూసుకుంటే మాత్రం ఇల్లందులో జరిగేటువంటి పోటీల్లో మాత్రం ఇల్లందు సంగతి తర్వాత వద్దాం. ముందు కొత్తగూడెంలో మీరు ఎడ్జ్ ఎవరికి ఇస్తారు? కాంగ్రెస్ వర్సెస్ సిపిఐ అంటారు. బీఆర్ఎస్ థర్డ్ ప్లేస్ ఏనా కొత్తగూడెంలో? థర్డ్ ప్లేస్ ఉంటుంది. థర్డ్ ప్లేస్ ఉన్నప్పుడు ఇక్కడ కాంగ్రెస్ వర్సెస్ సిపిఐ లో ఎడ్జ్ ఎవరికి ఇస్తారు? కాంగ్రెస్ కే ఉంటుంది. సో కాంగ్రెస్ కే క్లియర్ గా ఉంటుంది. పార్టీ ఉన్నది. ఓకే. కాంగ్రెస్ కి ఎన్ని సీట్లు రావచ్చు మీ ఉద్దేశంలో? దాదాపు 40 సీట్ల వరకు వచ్చే అవకాశం. సో 60కి 40 అంటే చాలా క్లియర్ గా ఉంది. క్లియర్ గా కాంగ్రెస్ కి వచ్చే అవకాశం. సో మొత్తం ప్రచారాన్ని ఎవరు పర్యవేక్షిస్తున్నారు కాంగ్రెస్ నుంచి? పొంగులేటి శ్రీనివాస్ రెడ్డినా? ప్రధానంగా మొన్న గత 2 రోజులు కూడా మంత్రి కొండా సురేఖ కూడా ఈ యొక్క 2 జిల్లాలకు ఇన్ఛార్జ్ గా ఆమె నియమించడం జరిగింది. ఆమె కూడా ఈ యొక్క 2 రోజులు కూడా ఈ యొక్క జిల్లాలో పర్యటించారు. ఆ తర్వాత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రతి చోట కూడా ప్రతి మున్సిపల్ కార్పొరేషన్ కావచ్చు, మున్సిపాలిటీలో కావచ్చు పెద్ద ఎత్తున అయితే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దాదాపు 3 రోజులు కూడా పర్యటించి ఈ యొక్క పర్యటించిన పరిస్థితి అయితే ఉంది. ఓకే. సో నెక్స్ట్ మీ పరిధిలోకి కొత్తగూడెం పరిధిలోకి ఏవో వస్తే ఇల్లందు ఒకటి వస్తుంది, అశ్వరావుపేట కూడా మీ పరిధిలోకి. అశ్వరావుపేట కొత్తగా నూతనంగా ఏర్పడినటువంటి ఈ యొక్క మున్సిపాలిటీ. ముందు ఇల్లందుకు వద్దాం. ఇల్లందు సంబంధించి కూడా సింగరేణి ఏరియానే కదా? సింగరేణి. సో ఇల్లందు మున్సిపాలిటీలో ఎన్ని డివిజన్స్ ఉన్నాయి? 24 డివిజన్. 24 డివిజన్స్. ఓకే. 24 డివిజన్స్ లో పోటీ ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ అంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ తో పాటు సిపిఎం అంటే 3 పొత్తు పెట్టుకుని ఈ యొక్క 3 పార్టీలు ప్లస్ కాంగ్రెస్ కి మద్దతు నడుస్తున్న పోటీ నడిచే అవకాశం కనపడుతుంది. కాంగ్రెస్ పొత్తు ఎవరికైనా కుదిరిందా? సిపిఐ, సిపిఎం లేదు. కాంగ్రెస్ మాత్రం ఒంటరిగా పోటీ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది అక్కడ. సిపిఐ, బీఆర్ఎస్ మాత్రం 3 పొత్తుతోటి కొనసాగుతుంది. బీఆర్ఎస్, సిపిఐ, సిపిఎం 3 కలిసి పొత్తు పెట్టుకున్నాయి. పొత్తు నడుస్తుంది. ఓకే. ఇల్లందులో ఎవరికి ఎడ్జ్ కనిపిస్తోంది? కాంగ్రెస్ కే ఉంటుంది. అక్కడ ఏంటో అధికారంగా ఉన్నటువంటి అధికార పార్టీ కావచ్చు, అక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ సంబంధించినటువంటి ఈ యొక్క జిల్లా మొత్తం కూడా కాంగ్రెస్ కంచుకోటగా ఉంటుంది. కాంగ్రెస్ కే మొగ్గు చూపే పరిస్థితి ఉన్న నేపథ్యంలో అయితే కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉంటుంది. అక్కడ 24 కూడా దాదాపు 14 నుంచి 16 సీట్లు కూడా కాంగ్రెస్ కి వచ్చే అవకాశం ఉంటుంది. సిపిఎం కి పెద్దగా పట్టు ఉండదు. ఒక 2-3 డివిజన్ లో ఉంటుంది కాబట్టి ఒక డివిజన్ వచ్చే అవకాశం. సిపిఎం మాత్రం అక్కడ ఎటువంటి పట్టున్న దాఖలాలు అయితే లేవు. బీఆర్ఎస్ వర్సెస్ బీఆర్ఎస్ ఈ యొక్క కాంగ్రెస్ మాత్రం ఎక్కువ ఉన్న నేపథ్యం. అంటే గతంలో కూడా 24 స్థానాల్లో కూడా బీఆర్ఎస్ 14 స్థానాలు గెలిచిన నేపథ్యంలో అయితే బీఆర్ఎస్ కి ఈ యొక్క కాంగ్రెస్ కి మధ్య పోటీ నిలిచే అవకాశం అయితే గట్టిగా కనపడుతుంది. ఓకే. సో అశ్వరావుపేట చూసుకుంటే మాత్రం ఈ మొన్న జరిగిన స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా ఈ యొక్క గట్టి పోటీ ఇచ్చిందని చెప్పాలి. కాంగ్రెస్ కి ధీటుగా మాత్రం ఒక సీట్లు సాధించిన పరిస్థితి అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పైచేలో నిలిచింది. ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ చూసుకుంటే మాత్రం బీఆర్ఎస్ పార్టీ, టీడీపీ అంటే గతంలో మచ్చా నాగేశ్వరరావు గారు టీడీపీ నుంచి గెలవడం, బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవడం, బీఆర్ఎస్ లో కొనసాగడం, అక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో అయితే ఆయనకి టీడీపీలో కూడా పెద్ద ఎత్తున అయితే ఆయనకి ఇన్ఫ్లుయెన్స్ ఉన్న నేపథ్యంలో అయితే టీడీపీ తోటి పొత్తు పెట్టుకుని ఈ యొక్క టీడీపీ, బీఆర్ఎస్ పొత్తుతో అయితే కొనసాగుతున్న పరిస్థితి. కాంగ్రెస్ మాత్రం అక్కడ మళ్ళీ ఒంటరిగానే పోటీ చేస్తున్నది. కానీ అయినప్పటికీ కూడా కాంగ్రెస్ మాత్రం గెలిచే అవకాశం ఎక్కువగా కనపడుతుంది. అక్కడ ఉన్నటువంటి 22 స్థానాల్లో కూడా దాదాపు 12 నుంచి 14 స్థానాలు కూడా ఈ యొక్క కాంగ్రెస్ వచ్చే అవకాశం ఉంది. ఆదినారాయణ కూడా పెద్ద ఎత్తున అయితే ప్రచారాన్ని కొనసాగిస్తున్న పరిస్థితి. ఎలక్షన్ రాకముందు నుంచి కూడా అంటే నోటిఫికేషన్ రాకముందు నుంచి కూడా జారే ఆదినారాయణ పెద్ద ఎత్తున అయితే ఈ యొక్క ప్రచారంలో నిమగ్నమైన పరిస్థితి. మంత్రులను కూడా పిలిచేసి అక్కడ మొట్టమొదటిసారిగా కొండా సురేఖ కూడా అక్కడ ప్రచారం చేశారు. ఒక రోజు మొత్తం స్టే చేసేసి అక్కడ ఉన్నటువంటి మొత్తం ప్రతి